అసలు ఫిస్టులాస్ అంటే ఏంది? ఫిస్టులా రావడానికి కారణం ఏంది అంటే గనక మనకు మోషన్ దగ్గర మామూలుగా యానల్ గ్లాండ్స్ అని ఉంటాయి అన్నట్టు. సో ఈ యానల్ గ్లాండ్స్ అనేవైతే ఉంటాయో ఇవి మనకు సెక్రీషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో ఈ యానల్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓసారి బ్లాక్ అవ్వడం వల్ల ఆ ఏరియాలో మనకి ఓసారి యాబ్సెస్ అంటే చీముగడ్డలు తయారవుతూ ఉంటాయి. అందుకే మీరు గమనిస్తే కనుక మోషన్ పోయే ద్వారం చుట్టూ కనుక ఎప్పుడైనా కనుక మన లైఫ్ టైంలో కనుక ఎప్పుడైనా కనుక మనకు చీముగడ్డలు ఫామ్ అయినప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవాలి. ఈ చూయించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే కొందరు మందులు వేసుకొని తగ్గించుకుందాము, మందులు వేసుకుంటే అవంతకవే పగిలిపోతాయి అని వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ చీముగడ్డలు మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటాయి. డే బై డే పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగే క్రమంలో ఎప్పుడైనా బాడీలో ఎక్కడైనా చీము ఉంటే కనుక బాడీ ఎంత తొందరగా చీమును బయటికి పంపాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఏదో ఒక దగ్గర పగలగొట్టేసి చర్మం పగిలిపోయి అక్కడ నుంచి చీమంతా బయటికి రానికి ట్రై చేస్తుంటుంది. కారుతుంటుంది, తగ్గిపోతుంది, కారుతుంది, తగ్గుతుంది. ఎందుకు కారుతుంది అంటే ఇక్కడ మోషన్ పోయే రంధ్రం లోపల కూడా మనకు ఓపెనింగ్ ఉంటుంది. ఆ ఓపెనింగ్ నుంచి బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్ళిపోయి చీమ్ అనేది ఇక్కడ అక్యుములేట్ అయ్యి అంటే కలెక్షన్ అయిపోయి చీము కొంచెం కలెక్షన్ అయిపోయిన తర్వాత పగిలిపోయి చీమ్ అంతా బయటకు వస్తుంది, మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. సేమ్ అట్లా రిపీట్ అవుతూ ఉంటుంది. దీనివల్లే అట్లా రెండు వైపులా అంటే బయట వైపున లోపల వైపున రెండు వైపుల దారి ఉండి రెండు వైపుల ఓపెనింగ్ ఉంటేనే మనం ఫిస్టులా అంటాం అన్నట్టు.